విశాఖ ప్యాలెస్ లో మొత్తం కలియదిరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గారిని వెంట వేసుకొని. ఇదిగో దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఋషికొండకు గుండు కొట్టి ఇక్కడ ప్యాలెస్ కట్టిన జగన్మోహన్ రెడ్డి తీరు ఇది అని చెప్పి అక్కడ ఊడిపోయిన పైకప్పు పెచ్చులు, సీలింగ్ శిథిలాలు చూపించారు. బయటకు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు ఈ పరిణామాన్ని? జనసేన మీకు ఇచ్చినటువంటి షాక్ ని వాళ్ళు అడ్డంగా దొరికిపోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు అడ్డంగా వాళ్ళకి దొరికిపోవటం అలవాటే, అంటే వాళ్ళకి దొరికిపోవటం అలవాటే. అసలు ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు కదా మొన్నటి దాకా. ఇప్పుడు ప్రభుత్వం భవనమైన ఒప్పుకున్నారు కదా. మాట మార్చింది, ఆయన చెప్పాడు. మాట మార్చింది, అబద్ధాలు చెప్పింది మీరే అనేది మీరే అడ్డంగా దొరికిపోయారు కదా. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నాడు, ఇది జగన్ ప్యాలెస్ అని చెప్పిన మీరే లేదు ఇది ప్రభుత్వ భవనం అని ఒప్పుకున్నారు. దానికి సంతోషం, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు 14 నెలల క్రితం వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి? అసలు రిషికొండ ప్యాలెస్ అంత అద్భుతమైనది, అసలు ఏంటి ఇంతంత కాస్ట్లీ పెట్టి ఇక్కడ నిర్మాణాలు చేయటం అవసరమా, ఇంతంత రిచ్ గా కట్టారు, ఇది అధికార దుర్వినియోగం చేశారన్నారు అన్నమాట. దాంట్లో బంగారు కమ్మోడ్స్ ఉన్నాయట, బంగారు పూత పూసినటువంటి వాష్ టబ్లు, బాత్ టబ్లు ఉన్నాయట. వెంకటరెడ్డి గారు వీళ్ళే చెప్పారు. మీరు తీసుకెళ్లిపోయారా లేకపోతే ఏంటి అసలు ఏమైపోయాయో ఆ టాపిక్ ఎవరు మాట్లాడలేదండి ఇప్పుడు జనసేన కానీ కూటమి కానీ? ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ నిన్న కూడా వెళ్ళాడు కదా, మరి ఉంటే అన్ని ఎందుకు చూపించలా? బంగారం పూత పూసిని ఇంకోటో ఉంది, ఎందుకు చూపించలా? రెండోది, ఎవరన్నా నిజంగా అట్లాంటివి ఉంటే సొంత భవనాల్లో పెట్టుకుంటారు కానీ ప్రభుత్వ భవనాల్లో పెట్టుకుంటారా అండి? అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అట్లాంటివి ఏమన్నా, ఇప్పుడు వేరే ఎవరన్నా ఒక రాజకీయ పార్టీ నాయకుడు నిజంగా అలాంటివి పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ సొంత ఇంటికి పెట్టుకుంటారు కదా. ఈ పబ్లిక్ వచ్చేటటువంటి దాంట్లో పెడతారు. ఇప్పుడు మీకు రేపొద్దున అదే ఉంది సార్, రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మొన్న గెలుచుండుంటే అక్కడికి వెళ్ళేవాడు కదా, వెళ్ళుండుంటే అక్కడికి సీఎంఓ ఆఫీస్ గా ఎవరైనా వచ్చేవాళ్ళు, మీ మీడియా వాళ్ళు కూడా రావచ్చు, అందరూ వస్తారు కదా. సీఎం ఆఫీస్ అంటే అధికారులు, ఐఏఎస్లు, చిన్న స్థాయి అధికారులు, పొలిటికల్ అందరూ వస్తారు కదా, అందరికి కనపడేదే కదా, అందరూ యూజ్ చేసే కదా. సో ఆయన ఇల్లు తప్ప మిగిలిన ఆఫీస్ అంటే అందరూ యూజ్ చేస్తారు కదా. సో మరి ఆయన ఉంటే అట్లా. ఒకటి ఏంటంటే సార్, వాళ్ళకి 15 నెలలు అయింది, దాని మీద బాగా విశాఖపట్నంలో అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకు? అరే ఇంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు భవనం కడితే దీన్ని ఇల్లు యూజ్ చేసుకోవడం చేత కావట్లేదు, దీన్ని ఓ పాడుపడిన దానిగా అలా వదిలేశారు. ఎందుకంటే ఆ రోడ్లో వెళ్లే వాళ్ళందరూ కనపడతా ఉంటది కదా, రిషికొండ కనపడతా ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ఇలా వదిలేశారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అనేటటువంటి యోచనలో మొన్న వేసినటువంటి స్కెచ్ అది. అందుకనే అక్కడ ఈయన వెళ్లే ముందు, పవన్ కళ్యాణ్ వెళ్లే ముందు రంపంతో దాన్ని కోసారు. కోసేసి ఇదిగోండి మొత్తం పెచ్చులు ఊడిపోయి పడిపోయినాయి అని చెప్పారు. మరి నిజంగా మొత్తం పెచ్చులు ఊడిపోయి, అది సార్ ఇప్పుడు చిన్న లాజిక్ నేనేమంటలా, ఇప్పుడు రిషికొండ భవనంలో ఒక్కటే పెచ్చు కూడదు కదా, చాలా చోట్ల అట్లానే ఉండాలి కదా. 14 నెలల నుంచి నిజంగా అలా ఉన్నప్పుడు ఆ ఒక్కటే వాళ్ళు చూపించింది, ఒకటే విజువల్ చూపించారు మీకు. ఏది అక్కడ పైనుంచి కింద పడింది, ఆ కింద పడింది కూడా పక్కన పడింది. పైనుంచి డైరెక్ట్ గా పడితే ఇట్లా పడింది, కిందది దీన్ని పక్కకి వెళ్ళి పడింది. సో మీరు అక్కడ అర్థం అయిపోతుంది. ఒకవేళ నిజంగా అట్లాంటివి చాలా ఉంటాయి, ఒకవేళ జరిగి ఉంటే ఒకటోట అయితే కాదు కదా. ఎందుకంటే మీరు నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యత లేకుండానే కడితే అలానే ఉండుంటే ఒక చోట కాదు కదా, అది మిగిలిన అన్ని చోట్ల ఉండాలి కదా. ఆ భవనంలో అనేక చోట్ల రావాలి కదా. దాంట్లో 4 బ్లాకులుగా కట్టారు సార్, 4 బ్లాకుల్లో ఉండాలి అట్లానే. మరి అక్కడ ఒక్క చోట ఎందుకు వచ్చింది? దాన్ని అక్కడ కట్ చేశారు. పెచ్చు డైరెక్ట్ గా ఊడి పడితే ఒకలాగా ఉంటది, కట్ చేస్తే ఒకలాగా ఉంటది. అది మొన్న కట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. కారణం ఏంటంటే ఇదిగో రిషికొండలో ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది, లేదంటే ఇది మొత్తం 14 నెలలు దాటిపోయింది కదా, వాటర్ లేదు కదా, ఇప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలంటే దీనికి చాలా ఖర్చు అయ్యిద్ది, సో ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతున్నాం అనేటటువంటి స్కెచ్ కోసం మొన్న డ్రామా ఆడి దొరికిపోయారంట నేను క్లియర్ గా. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇట్లాంటి ఆడి దొరికిపోతాడు. ఎందుకంటే ఆయన మెట్లు కడిగినట్టు ఫోజ్ ఇచ్చాడు అంతకు ముందు. తర్వాత అనేక ఇన్సిడెంట్లు జరిగితే ఎందుకు మెట్లు కడగట్లేదు అని అంటే మాటలు లేవు. సో అలా అనేక సందర్భాల్లో దొరికిపోతూ ఉంటాడు. సేమ్ రిషికొండలో కూడా ఇప్పుడు జరిగింది. పవన్ కళ్యాణ్ ఆడినటువంటి డ్రామా విఫలమైంది. రిషికొండను ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం పన్నాగం అందుతుంది అనేది క్లియర్ గా అర్థమైంది. రిషికొండను ప్రైవేటు వాళ్ళకి అప్పచెబితే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం, టూరిజం శాఖకు సంబంధించినటువంటి భవనం. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే ఏదైతే పర్యాటక రంగానికి ఉపయోగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జాయినింగ్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్.